హాయ్ అండి. డే 11 ఈరోజు 20 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 11 అనమాట. ఈ డే 11 యాక్చువల్గా నేను మొత్తం కూడా బ్యాంక్ నిఫ్టీని కాల్స్ మాత్రమే తీసుకున్నాను. నా ప్రాఫిట్ వచ్చేసి 674 రూపీస్ వచ్చింది. యాక్చువల్గా ఏమైంది అంటే మార్నింగ్ ఈ ఒక కాల్లో 1000 లాస్ వచ్చింది మార్నింగ్, తర్వాత 294 ప్రాఫిట్, తర్వాత 1382.25 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే తీసుకున్నాను. నా ఇంకోటి ఏంజల్ బ్రోకింగ్లో కూడా అకౌంట్ ఉందని చెప్పాను కదా, దాంట్లో నిఫ్టీలో తీసుకున్నాను అనమాట. దాంట్లో 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోతాను. ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇక్కడ మార్నింగ్ అంతా కూడా యాక్చువల్గా ఓపెన్ కావడమే ఎక్కడ ఓపెన్ అయింది అని అంటే మార్కెట్ మనకి సిపిఆర్, ఇక్కడ చూడండి, ఓపెన్ కావడమే సిపిఆర్ S3 దగ్గర ఓపెన్ అయిపోయింది. ఇది S1, S2, ఇది S3 లైట్గా కనిపిస్తుంది మీకు. 47,971 ఈజ్ ద S3 పాయింట్ అనమాట. ఇట్లా S3 దగ్గర ఓపెన్ అయింది అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సే ఉంటుంది లైట్గా. కానీ నేనేం చేశానంటే ఇవి క్యాండిల్స్ అనేవి S3 కన్నా డౌన్ లెవెల్లో సస్టైన్ అయ్యాయి కొంతసేపు. సో దానివల్ల వెయిట్ చేశాను. ఇక్కడ ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకుందామంటే ఇది అసలు యాక్చువల్గా ఈ చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ కావడం వల్ల ప్రీమియం ఎక్కువగా పెరగదు కదా అనే ఉద్దేశంతో నేను అక్కడ ఎంట్రీస్ అనేది తీసుకోలేదు. ఈ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే టచ్ అయిందో ఈ పర్టికులర్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట. కానీ అదేమైందంటే రివర్స్ వచ్చేసింది. రివర్స్ వచ్చి నా స్టాప్ లాస్ 40 ఇక్కడ కిందకు ఉండింది. నా స్టాప్ లాస్ 47,971 దగ్గర ఉండింది. నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఆ కాల్లో నాకు లాస్ అనేది వచ్చేసింది. తర్వాత కూడా అన్ని ఎంట్రీస్ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అని అంటే నెక్స్ట్ ఎంట్రీ అనేది ఎప్పుడైతే 47,971 అనే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది కదా, అక్కడ నేను ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన చోటు నుంచి కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను. అప్ టు 47,700 వరకు తీసుకున్నాను. తర్వాత 3 PM క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని చిన్న ప్రాఫిట్ వచ్చింది కదా 232 రూపీస్. ఆ 3 PM క్యాండిల్లోనే ఆ 232 రూపీస్ రావడం జరిగింది. ఎక్కువగా అసలు మూమెంట్ అనేది నాకు కనిపించలేదు. ఇంకా నిఫ్టీలో ఉండిందేమో, నేనైతే నిఫ్టీ చార్ట్ని అబ్జర్వ్ చేయలేదు. ఓన్లీ వన్ టైం చూశాను. మార్నింగ్ డౌన్ఫాల్ వచ్చింది కదా, 925 క్యాండిల్కి ఎంట్రీ తీసుకున్నాను. 930కి అంత ఎగ్జిట్ అయిపోయింది. దాంట్లో మాత్రం 500 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఏంజిల్ బ్రోకింగ్ అకౌంట్లో. బట్ నేను ఈ అకౌంట్లో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నారో సిపిఆర్ ఉంది కదా అనే ఉద్దేశంతో దీంట్లో తీసుకుందాము ట్రేడ్ అనేసి వెయిట్ చేశాను. సో మంచి పర్వాలేదు, జీరో కన్నా కానీ 674 రూపీస్ రావడం అనేది హ్యాపీగానే ఉంది. ఎందుకంటే లాస్ కాకుండా ఇన్ని రోజులు మనం లాస్ అయ్యాం కాబట్టి. పోయిన వీక్ చూసుకుంటే 4 డేస్ ట్రేడింగ్ డేస్ ఉంటే పోయిన వీక్ అంతా 2 డేస్ ప్రాఫిట్లో ఉన్నాం, 2 డేస్ లాస్లో ఉన్నాము. సో ఈరోజు ఈ వీక్లో ఫస్ట్ డే కదా, ఈ వీక్ కూడా మనకు 4 డేస్ వస్తుంది. ఓ రోజు మహారాష్ట్రియన్ డే కాబట్టి ఓ రోజు 17th హాలిడే ఉంటుంది. సో వన్ డే మనకు వచ్చింది కదా, ఈరోజు డే మంచిగానే స్టార్ట్ అయింది. ప్లస్తోనే ప్రాఫిట్తోనే ఎండ్ అయ్యామనే ఉద్దేశంతో ఇంకెక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అలా నాకు ఈరోజు 674 రూపీస్ ప్రాఫిట్ అనేది డే 11లో వచ్చింది. మీరు కూడా నాతో పాటే ఛాలెంజ్ తీసుకొని మీరు కూడా మంచిగా ఎర్న్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరపడడం వల్ల మనకి ఏమీ రాదండి. స్లోగా ఎర్న్ చేసుకుందాము. తొందరపడితే మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండిండొచ్చు. నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తూ నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంతమంది నాతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్స్ అండి యాక్చువల్గా. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.